హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన బీజేపీ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గం నుండి కమలం పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులు సభను ప్రతిష్టాత్మకంగా భావించి విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో సభ కోసం సిర్పూర్ కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్ వరకు స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేశారు. రామగుండం రైల్వే స్టేషన్ లో బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో స్పెషల్ ట్రైన్ ఎక్కి సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు బల్మూరి వనిత సోమరపు లావణ్య మాట్లాడుతూ మోడీ సభతో తెలంగాణలో బీజేపీ మరింత పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం వివిధ కాన్స్టిట్యున్సీల నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. ఈరోజు లక్షల మందితో భారీ బహిరంగ సభతోనే తెలంగాణ రాష్ట్రంలో రేపు అధికారంలోకి వస్తామనే నినాదాన్ని ప్రజల్లోకి క్లుప్తంగా తీసుకుపోవడానికి ఈరోజు మేము ప్రారంభిస్తా ఉన్నాం. పశ్చిమ బెంగాల్ తరహా, పశ్చిమ బెంగాల్లో ఇద్దరితో ప్రారంభమైన పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోనికి రావడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తున్నారు. జై హింద్. తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా తెలంగాణలో నుండి అందరు ప్రజలకు కూడా మరి 1000 కళ్ళతోని నరేంద్ర మోడీ గారి మేమందరం కళ్ళ పండుగగా వెయిట్ చేస్తున్నాము. మరి ఆ సమయం రానే వచ్చింది. మరి మేము ఇక్కడ నుంచి రామగుండం నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ని, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి వారికి ఘన స్వాగతం చెప్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ మరి బలోపేతానికి మరి ఇది ఒక బీజం లాంటిది. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మరి వచ్చేస్తున్నటువంటి వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ, మరి మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో మరి టీఎంసీ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే మరి ఓడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం స్థాపించడం అనేది చాలా చిన్న విషయం. సో అందరూ కూడా సమన్వయంగా భారతీయ జనతా పార్టీ పక్షాన నమ్మకంగా ఉండి మరి మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చాలా గట్టిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ సభకు తరలి వెళ్లిన వారిలో బీజేపీ నాయకులు బలమూరి అమరేందర్ రావు, సోమరపు అరుణ్ కుమార్, కోమల్ల మహేష్, జక్కర నరహరి, మచ్చ విశ్వాస్, చుక్కల రాముడు తదితరులు ఉన్నారు.